హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, శారీ డ్రైపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ మీద రివ్యూ కూడా చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఈ డబల్ లేయర్ బెల్ స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేశానో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే వీటిని చాలా తక్కువ ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేశాను. నార్మల్గా బెల్ స్లీవ్స్ అయితే అంబ్రెల్లా కట్ చేయాలి. అంబ్రెల్లా కట్ చేయడానికి చాలా ఎక్కువ ఫ్యాబ్రికే ఉండాలి. అందులోనూ డబల్ లేయర్ బెల్ స్లీవ్స్ అంటే ఇంకా ఎక్కువ ఉండాలి. సో నేనైతే ఈ స్లీవ్స్ని చాలా తక్కువ ఫ్యాబ్రిక్తో, దట్టు స్ట్రైట్ కట్ ఫ్యాబ్రిక్తో నేను ఈ స్లీవ్స్ని డిజైన్ చేశాను. ఎలా చేశాను ఏంటనేది ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ హ్యాండ్ని నేను చాలా తక్కువ ఫ్యాబ్రిక్తో, అది కూడా స్ట్రైట్ కట్ ఫ్యాబ్రిక్తో ప్రిల్స్ అనేవి పెట్టి హ్యాండ్ అయితే డిజైన్ చేశాను అనమాట. ఈ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకున్నానో అండ్ ఈ అంచులు ఎలా స్టిచ్ చేశానో ఇప్పుడు నేను మీకు పేపర్ కటింగ్లో చూపిస్తాను. హ్యాండ్స్ని ఎలా కట్ చేశానో పేపర్ కటింగ్లో ఫస్ట్ అయితే చూసేద్దాము. ఇదైతే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటాం కదా హ్యాండ్ లాగా, అది అనుకోండి ఫర్ సపోజు. నేనైతే ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్తో నాకు హ్యాండ్ సైజ్ ఎంత కావాలి అండ్ పొడవు ఎంత కావాలి ఇదంతా కూడా నేను మెజర్ చేసుకుని ఆల్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్తో ఒక హ్యాండ్ అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. దీని మీద ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. అంటే పెద్దగా ఉన్నది మెయిన్ ఫ్యాబ్రిక్, చిన్నగా ఉన్నది లైనింగ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ హ్యాండ్ మనకు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ ఎలా కట్ చేశానో చూద్దాం. లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. సో అది మనకి ప్రిల్స్ కోసం యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టుకోండి. ఈ విడ్త్ వచ్చేసి ప్రిల్స్ కోసం. అండ్ ఇక్కడ కార్నర్లో హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలాగా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను డాట్స్ పెట్టుకున్నాను, చూస్తున్నారా? ఈ డాట్స్ పెట్టుకున్న చోట మనం అయితే ప్రిల్స్ అనేవి పెట్టమన్నమాట. పైన ఏదైతే ఉందో అక్కడే మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటాం. అంటే విడ్త్ ఇక్కడ మనకి ఎంత వచ్చిందో అంతా కూడా మనం ఇక్కడ ఒరిజినల్ హ్యాండ్ మీద ఫ్రిల్స్ ఇచ్చేసుకుంటాం. ఇలాగా చూసారు కదా, ఈ విధంగా ఇదంతా ఫ్రిల్స్కి వచ్చేస్తుంది. మిగతా ఫ్యాబ్రిక్ అంతా వచ్చేసి టక్స్ నుంచి అంటే హ్యాండ్ కింది వరకు నార్మల్గా ప్లెయిన్గా స్టిచ్ చేసేసుకుంటాం అనమాట. సెంటర్లోనే మనకి ఫ్రిల్స్ అవి వస్తాయి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకున్నానో చూసారు కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను ఒక సైడ్ అంచులు అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఈ అంచులు ఎలా స్టిచ్ చేశానంటే నాకు జిగ్జాగ్ మెషిన్కి ఇవ్వడానికి టైం లేదు, అలాగే జిగ్జాగ్ మెషిన్ కూడా నా దగ్గర లేదు కాబట్టి నేనే ఇలా సన్నగా స్టిచ్ అనేది వేసుకున్నాను అనమాట. జిగ్జాగ్ మనం ఎలా చేసుకుంటామో అలాగే ఇక్కడ మనం పాదానికి మధ్యలో ఫ్యాబ్రిక్ని పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే జిగ్జాగ్ మిషన్ ఏంటంటే అదే మనకి ఫ్యాబ్రిక్ని రోల్ చేసేస్తుంది. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ని మనమే రోల్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి జిగ్జాగ్ చేసినట్టే వస్తుంది స్టిచ్. మీకు ఇంకా అర్థం కాకపోతే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి అప్లోడ్ చేశాను, వెళ్ళి దాన్ని చూసేయండి ఒకసారి. ఇది వచ్చేసి మనం ఇందాక నేను చెప్పాను కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ అని, ఇదే మన మెయిన్ హ్యాండ్ అనమాట. ఇంకా దీనికి మనం పైన అది మెయిన్ ఫ్యాబ్రిక్ ఏది అటాచ్ చేసుకోము, లైనింగ్ మీద ఇప్పుడు మనం ఈ హ్యాండ్ డిజైన్ అనేది డిజైన్ చేసుకోబోతున్నాము. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ మీద ఫస్ట్ అయితే మనము మిడిల్లో ఒక లేయర్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఆ లేయర్ కూడా ఎలా ఉండాలంటే హ్యాండ్ లేయరు తిరగేసి ఉండాలి, అంచులు అనేవి లెఫ్ట్ సైడ్కి ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ తిరగేసి ఉండాలి, అంచులు అనేవి లెఫ్ట్ సైడ్కి రావాలి. ఇప్పుడు మనము 2 ఇంచెస్ ఖర్చు కోసం హ్యాండ్ తీసుకుంటాం కదా, ఆ 2 ఇంచెస్ వదిలేసుకుని అంటే ప్లెయిన్గా స్టిచ్ వేసుకుని ఇక్కడి నుంచి ప్రిల్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆల్రెడీ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ ఏదైతే ఉందో దాని అంచు ఆల్రెడీ కుట్టేసుకున్నాను, ఫోల్డ్ చేసుకుని. మీరు ఇక్కడ చూడొచ్చు కింద. ఇప్పుడు మిడిల్లో మనము ఫస్ట్ లేయర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇది శారీలో ఫ్యాబ్రిక్ అండి. ఈ బ్లౌజ్కి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ శారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి 80 పాయింట్స్ ఇచ్చాడు. అందులో మనం ఫస్ట్ లేయర్కి సరిపోయింది, సెకండ్ లేయర్కి శారీ నుంచి తీసుకున్నాము. ఫ్లోరల్ ప్రింట్ ఉంది, చూడడానికి బాగుంటుందని. ఇప్పుడు ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, దీన్ని మనం ఇలా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లిప్ చేసుకుంటే మనకి ఫస్ట్ లేయర్ అనేది చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇవి ఇలా లేకుండా ఉండాలంటే పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి లోపల ఖర్చు అనేది కూడా ఇన్విజిబుల్ అవుతుంది. అండ్ హ్యాండ్ కూడా ఫస్ట్ లేయర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఫ్రిల్స్ అనేవి పైకి లేకుండా ఇలా స్టిఫ్గా కిందకే ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇదైతే ఫస్ట్ లేయర్ మనకి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి మనం ఇలా తిరగేసి మరగేసి ఏం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి దీని మీద స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది. మరగేసి స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. అది కూడా హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో ఆ హ్యాండ్ షేప్కి తగ్గట్టుగా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి.
సో ఇప్పుడు నేను ఫస్ట్ లేయర్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ కోసం నేను బ్లౌజ్ పీస్లోనే కట్ చేశానని చెప్పాను కదా, అది ఇదనమాట. సో ఈ రెండు కూడా నేను అంటే ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ రెండు కూడా సమానంగానే విడ్త్ అనేది తీసుకున్నాను ఫ్రిల్స్ కోసం. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనం ఇప్పుడు మరగేసే పెట్టేసుకుంటున్నాం ఇలాగా, ఎందుకంటే ఈ ఫస్ట్ లేయర్ ఖర్చు అనేది మనకి బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది మనం ఇన్విజిబుల్ చేయాల్సిన అవసరం లేదు, ఇది లోపలికి ఎలాగో వెళ్ళిపోతుంది కాబట్టి. ఇందాక నేను డాట్స్ పెట్టుకుంటానని చెప్పాను కదా, ఆ డాట్స్ వరకు నేను చూసారా ప్లెయిన్గా కుట్టి అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను, మీరు గమనించండి. సో ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఇలా మళ్ళీ ఫ్రిల్స్ అనేవి స్టాప్ చేసేసిన తర్వాత మళ్ళీ డాట్ దగ్గర నుంచి కింద వరకు ఇలా ప్లెయిన్గా స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ రెండు కూడా యాడ్ అయిపోయాయి. సో బెల్ స్లీవ్స్ చూసారా మనకి ఎంత సింపుల్గా రెడీ అయిపోయాయో. నేను ఎంత ఈజీగా చెప్తున్నానో స్టిచ్ చేసినప్పుడు కూడా అంతే సింపుల్గా అయిపోతుంది, అంత కష్టమేమీ కాదు ఇవి. ఈ అంచులు అండ్ ఈ డబల్ లేయర్ కూడా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే డిజైన్ చేసేసుకోవచ్చు. జిగ్జాగ్ మిషన్ కూడా మనకి దీనికి అవసరం లేదనమాట. ఇప్పుడు హ్యాండ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇక డైరెక్ట్గా బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసుకోవడమే. బ్లౌజ్ నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నది తీసుకుంటున్నాను, హ్యాండ్స్ అటాచ్ చేయకుండా. సో ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనము ఈ విధంగా షోల్డర్స్ని ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి హ్యాండ్కి. సో హ్యాండ్ ఎంతైతే సరిపోతుందో ముందుగానే మనము ఇక్కడ కొలుచుకోవాలన్నమాట. అండ్ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ ముందే కట్ చేసుకున్నాను కాబట్టి దానికి ఆల్రెడీ నేను ఫ్రంట్ ఏది రావాలి అంటే ఫ్రంట్కి మనం కొంచెం లోతు తీసుకుంటాం కదా, అవన్నీ కూడా నేను ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్కి ఏది వస్తుంది బ్యాక్కి ఏది వస్తుందో చూసుకుని ఇలాగ మనం కొలుచుకుని హ్యాండ్ మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఈ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు లెఫ్ట్ సైడ్ ఏ హ్యాండ్ వస్తుంది రైట్ సైడ్ ఏ హ్యాండ్ వస్తుందో కూడా చూసుకుని స్టిచ్ వేసుకోండి, మళ్ళీ రెండు కూడా ఒకే సైడ్కి స్టిచ్ వేసేసుకుంటారు. సో ఆ విధంగా అనమాట. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ ఎలా డిజైన్ చేసామంటే ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే డిజైన్ చేసాము, ఇంకా లైనింగ్కి మళ్ళీ మనం ఏ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అటాచ్ చేయలేదు మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్కే హ్యాండ్ అనమాట, దాని మీద మనకి లేయర్స్ వచ్చాయన్నమాట, టూ లేయర్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను హ్యాండ్ని ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, మొత్తం హ్యాండ్కి ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అండ్ హ్యాండ్ అటాచ్ చేసినప్పుడు ఫ్రిల్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇలా సర్దుకుంటూ చూసుకోండి, లేదంటే ఆ ఫ్రిల్స్ ముందుకు వచ్చేసి గజిబిజిగా వాటి మీదే స్టిచ్ పడిపోతుంది అనమాట. అలా పడకుండా ఉండాలంటే మీరు ఫ్రిల్స్ అనేవి ఎప్పుడు కూడా ఇలా నీట్గా సర్దుకుంటూ మనం ఏదైతే ముందు ఇందాక స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అండ్ డబల్ స్టిచ్ కూడా వేసేసుకుంటే హ్యాండ్ అనేది స్ట్రాంగ్గా రెడీ అయిపోతుంది. సో అంతేనండి, చాలా సింపుల్గా ఈ విధంగా మనకి బెల్ స్లీవ్స్ అనేవి రెడీ అయిపోతాయి. అండ్ అంబ్రెల్లా కట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేకుండా స్ట్రెయిట్ కట్ క్లాత్తోనే మనం ఈ విధంగా నీట్గా బెల్ స్లీవ్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపులే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి మీరు ముందుకు ఫార్వర్డ్ చేసుకుని చూడండి, వెనక్కి వెళ్ళి చూడండి, మీకు చాలా సింపుల్గానే అర్థమవుతుంది. వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ వచ్చిందండి. సో వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో